నమస్తే ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కీలక అంశాలపై ఈరోజు చర్చలో భాగంగా మీ ముందుకు నేను మీ సిరిసిల్ల సద్దాం. ఈ రోజున మనం చర్చించబోయే అధికార అంశం ఏమిటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కీలకమైన పోస్టులు అంటే మంత్రులకు సంబంధించిన, ముఖ్యమంత్రులకు సంబంధించిన, ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన, లేకపోతే జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి గుండెకైన హైదరాబాద్కి సంబంధించిన జిహెచ్ఎంసీలో కీలకమైన పోస్టులను కేవలం కొన్ని సామాజిక వర్గాలకు చెందిన అధికారులకు మాత్రమే కేటాయిస్తున్నారని చెప్పి ఈ రోజున్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పైన అధికారులలో తీవ్రమైన అసహనం చోటు చేసుకుంది. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కేవలం ఒకే అధికారి, తన పేరు ఒక మహిళా అధికారి, తన పేరు కట్ట అమరపాలి రెడ్డి, తనకు మొత్తం జిహెచ్ఎంసీకి సంబంధించిన 6 కీలకమైన పోస్టులను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయం అధికార పక్షంలో అంటే అధికారుల సంబంధించిన ఒక కోటరీలో తీవ్రమైన చర్చ జరుగుతున్నది. నేను ఒక అధికారితో మాట్లాడినప్పుడు తను ఏమంటున్నానంటే, సద్దాం ఏ రౌత్ అయితేంది, నెత్తి వల్ల కొట్టుకుంటానికి అది రేవంత్ రెడ్డిది అయితేంది, అది కేసీఆర్ది అయితేంది, పలిగేది నెత్తే కదా అన్నట్టు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందుకు గత ప్రభుత్వం ఏం మిస్టేక్స్ అయితే చేసిందో అదే మిస్టేక్స్ని ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. దానికి తేడా ఏంటంటే, ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా మేము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించలేదు. అక్కడి వరకు వాళ్ళు క్లియర్గా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం కానీ పార్టీ కానీ ప్రకటించింది ఏంది అంటే, మేము సామాజిక న్యాయం చేస్తాము. సామాజిక న్యాయం అంటే ఏంది? కేవలం కొన్ని కులాలకు సంబంధించిన అంటే 1-2 కులాలకు సంబంధించిన అధికారులకే కీలకమైన పోస్టులను ఇవ్వడము, మిగతా అధికారులు ఎవరికి కూడా కీలకంగా అంటే నిర్వహించే సామర్థ్యము, శక్తి ఉన్న అధికారులను కూడా కావాలని పక్కన పెట్టడము ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని ప్రజలు, అధికారులు గమనిస్తున్నారు. ఇది మాత్రం చాలా తప్పుడు విధానం. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ అధికారులలో తీవ్రమైన అసహనానికి మరియు నిరాశకు లోనవుతున్నారు. అంటే మాకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా కేవలం కులం అనే కారణంగా మాకు ఈ పోస్టింగ్లు రావడం లేదా, అంటే మేము చదువుకున్న చదువుకు మాకు ఏం విలువ లేదా అని అంటున్నారు. ఒక్కసారి మనం చూస్తే కట్ట అమరపాలి రెడ్డి గారికి యాక్చువల్లీ ఆమె కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీ, డైరెక్టరేట్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ గోత్ కారిడార్ లిమిటెడ్, ఇలా చాలా కీలకమైన బాధ్యతలను అంటే 1-2 కాదు, ఇట్లాంటి అధికారులకు కేవలం కొందరు అధికారులకే ఇవ్వడము ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సొంత అధికారులు కూడా బయటకు మాట్లాడతలేరు. కానీ ఒక అధికార వర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీవ్రమైన చర్చకు కారణమవుతుంది. ఈ విషయాన్ని మనం మాట్లాడినప్పుడైతే మనకు సంబంధించినంతవరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చాలా కీలకమైన పోస్టులలో అడిషనల్ కలెక్టర్లుగా ఎవరెవరు ఉన్నారు, ఫోకస్ పోస్టులన్నీ వారికేనా, సీఎం గారు కేవలం కొన్ని సామాజిక వర్గాలకు చెందిన అధికారులకే కీలకమైన పోస్టులు ఇస్తున్నారు. ఒకసారి మనం చూసినట్టయితే షేర్లింగంపల్లి, చౌటుప్పల్ ఆర్డీఓలుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారిని నియమించారు. వీరిలో హైదరాబాద్ ఆర్డీఓగా మైపాల్ రెడ్డిని, కీసర ఆర్డీఓగా ఉపేందర్ రెడ్డిని, రాజేంద్రనగర్ ఆర్డీఓగా వెంకటరెడ్డిని, చేవల్ల అధికారిగా సాయిరాం కమ్మ, షాద్నగర్ ఆర్డీఓగా వెంకట్ మదన్ రావు కమ్మ వెలుమ, షేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్గా వెంకట్ రెడ్డిని, చౌటుప్పల్ ఆర్డీఓగా శేఖర్ రెడ్డిని, అత్యంత కీలకమైన 5 పోస్టుల్లో కూడా వీళ్ళని నియమించడము, హెచ్ఎండిఏ అధికారుల్లో జిల్లాలలో హెచ్ఎండిఏలో, అలాగే రంగారెడ్డి జిల్లాలో ఇబ్రాహీంపట్నం ఆర్డీఓగా అనంతరెడ్డిని, షాద్నగర్ ఆర్డీఓగా వెంకట్ మదన్ రెడ్డిని, సంగారెడ్డి ఆర్డీఓగా వసంత్ కుమార్ని, తూఫ్రాన్ ఆర్డీఓగా జయచంద్రారెడ్డిని, మల్కాజ్గిరి ఆర్డీఓగా శ్యామ్ తను బీసీ, ఇలా చాలా అధికారులను కేవలం ఒకటే సామాజిక వర్గానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారులను నియమిస్తున్నారని ఈ ప్రభుత్వం మీద తీవ్ర ఆరోపణ ఉన్నది. అడిషనల్ కలెక్టర్లుగా కూడా వాళ్ళే. ఇప్పుడు అడిషనల్ కలెక్టర్గా మేడ్చల్ అడిషనల్ కలెక్టర్గా విజయేందర్ రెడ్డి,
రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్గా భూపాల్ రెడ్డి, సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్గా మాధురి కమ్మ, సిద్దిపేట అడిషనల్ కలెక్టర్గా శ్రీనివాసరెడ్డి, యాదాద్రి అడిషనల్ కలెక్టర్గా బేన్ షామ్లే రెడ్డి ప్రభుత్వం నియమించింది. ఇలా కేవలము ఒకటే సామాజిక వర్గము లేదా ఒక 2-3 సామాజిక వర్గాలకు చెందిన అధికారులను మాత్రమే ప్రభుత్వము కోరుకొని నియమించడం వెనుక ఉన్న రహస్యం ఏంది? మరి ఈ ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎస్టీ అధికారులు కూడా, బీసీ అధికారులు కూడా ఎక్కడ కూడా వాళ్ళలో మరి ప్రభుత్వం భావిస్తుందా వాళ్ళు ఈ పోస్టులను నిర్వహించడానికి అసమర్థులని, లేకపోతే ఎందుకు నియమిస్తలేదు అనే చర్చ అధికార వర్గాలలో తీవ్రంగా జరుగుతున్నది. ఇంతకుముందు కూడా మనం చూసుకున్నట్టయితే ఇయ్యల్ల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే ఇంతకుముందుకు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తన ఎన్నికలలో ఒక మేనిఫెస్టోలో ఒక అంశంగా దాన్ని ఏది మలిచిర్రు, కేవలం వెలమ అధికారులకు మాత్రమే రాష్ట్రంలో కీలకమైన పోస్టులు ఇస్తున్నారు, మిగతా అధికారులు ఎవరికి కూడా కీలకమైన పోస్టులు ఇస్తలేరు, సీఎంఓలో వాళ్ళే మెయిన్ కీలకమైన పోస్టుల్లో అంతా కూడా వెలుమ అధికారులే ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక పెద్ద లిస్టుని తయారు చేసి డిఐజీ ప్రభాకర్ రావు కానీ, ఆ ఎస్ఐబి చీఫ్గా ఉన్న ఇంకో రావు కానీ, హైదరాబాద్ సిటీ సంబంధించిన కీలకమైన ఎస్హెచ్ఓ పోస్టులు అన్నీ కూడా వెలుమ అధికారులకే ఇచ్చిరని, సౌత్ జోన్ డీసీపీగా రాధాకిషన్ రావుని పెట్టిరని చెప్పి ఒక 30 మంది అధికారులు కేవలం వెలుమలే వాళ్ళందరితోటి ఫోన్ను ట్యాప్ చేయించడానికి, ఒక వెలుమ సామ్రాజ్యాన్ని మళ్ళొకసారి కాపాడుకోవడానికి ఒక కోటరీని నియమించి ఆ అధికారులందరినీ కలిపి రాష్ట్రంలో ఉన్న అందరి ఫోన్ను ట్యాప్ చేయించిరని తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి. ఇవన్నిటికి కూడా మెయిన్ అంశం ఏంది? ఇవన్నీ చేసింది కూడా ఒకటే సామాజిక వర్గానికి చెందిన అధికారులు, అవకాశాలు కూడా ఒకటే సామాజిక వర్గానికి చెందిన అధికారులకు వస్తున్నాయి అనేది అప్పుడైనా ఇప్పుడైనా తీవ్రంగా చర్చ జరుగుతుంది. అధికార పక్షంలో ఉన్న వ్యక్తులు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజలు ఈ విషయాల్ని చాలా తీవ్రంగా గమనిస్తున్నారు. అధికార పక్షంలో కూడా అధికారులలో కూడా ఒక తీవ్రమైన నిరాశ కారణమవుతుంది. కేవలం ఒకటే సామాజిక వర్గానికి చెందిన అధికారులకు కీలకమైన బాధ్యతలు పోస్టింగ్లు ఇస్తున్నారనే ఈ అంశం పైన మనం కొందరు అధికారులతో మాట్లాడడం జరిగినప్పుడు కూడా వాళ్ళు చాలా నిరాశకు లోనవుతున్నారు. కేవలం ఒకటే సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఈ ప్రభుత్వం సెలెక్ట్ చేసుకుంటుందని, లేకపోతే ఒక 2-3 సామాజిక వర్గాలకు చెందిన అధికారులకు మాత్రమే పెద్దపీట వేస్తుందని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అధికారులు తీవ్రమైన నిరాశలో ఉన్నారు. ఈ విషయం పైన రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ చూసినట్టయితే పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ మిగతా ఏ డిపార్ట్మెంట్లో కీలకంగా ఉన్న డిపార్ట్మెంట్ల అన్నిట్లలో కూడా కేవలము ఒక సామాజిక వర్గమే పెద్దరికం నిర్వహిస్తుందనే చర్చ తీవ్రంగా జరుగుతుంది. ఇలాంటి అంశాలని ప్రజలు, అధికారులు అందరూ కూడా చాలా సునిశ్చితంగా చాలా దగ్గర నుంచి గమనిస్తున్నారనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. చాలా కీలకమైన పోస్టులలో ఇలాంటి అధికారాలను పెట్టుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ మెసేజ్ని గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నారు? ఇంతకు ముందుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం ఇలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకొనే కదా ప్రజలలో ఒక చులకన భావానికి లోనైతే ప్రజలందరూ కాదని ఈ రోజున్న కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అధికారం ఇచ్చారు? మీరు సామాజిక న్యాయాన్ని చేస్తారని. సామాజిక న్యాయం మా ఎన్నికల ప్రధానమైన ఎజెండాగా చెప్పిన రోజు నుంచి ఈ రోజు వరకు మీ చేతలలో మీరు మాట్లాడిన మాటలకు మాత్రమే మీ సామాజిక న్యాయం పరిమితమైనది. ఓడదాటేదాకా ఓడమల్లన, ఓడదాటినాక నా బోడమల్లన అన్న చందంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చాలా క్లియర్గా మనకు కనబడుతుందనే విషయాన్ని ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఇలాంటి విషయాలు చేయడం వల్ల ఈ ప్రభుత్వం ఏం ప్రజలకు చెప్పాలనుకుంటుంది? ఖచ్చితంగా మేము లోకల్ బాడీలలో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లను బీసీ కులగణన జరిపిన తర్వాత మాత్రమే ఎలక్షన్కి పోతామని చెప్పిన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున బీసీలకు సంబంధించిన కులగణన జరగకుండానే ఎలక్షన్కి పోయే ఒక భారీ కుట్రకు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక భారీ కుట్రకు తెరలేపుతుందనే విషయాన్ని ఈ రోజున నేను ఇట్లాంటి ఘటన జరగబోతుందని ఒక 2 నెలల ముందే మీ అందరి విషయం ముందు నేను చెప్తున్నాను. ప్రభుత్వం చాలా క్లియర్గా ఒక తీవ్రమైన బీసీల గొంతు కోసే నిర్ణయం తీసుకోబోతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇలాంటి వైఖరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిది కాదు. ఇలాంటి నిర్ణయాల వల్లనే ఇంతకుముందుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని ప్రజలు తీసి బండగొట్టిరనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ మీరు ఇలానే చేస్తే రేపు పొద్దున
అధికార మార్పిడి అనేది అదొక నిరంతర ప్రక్రియగా మారుతుంటుంది. మీరు మాత్రం శాశ్వతం కాదు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. బీసీలకు కులగణన చేసిన తర్వాత మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టో లోకల్ బాడీది రిలీజ్ చేసుకోవాలనేది నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా కూడా చేయని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ అధికారుల నుంచి కానీ బీసీ ప్రజల నుంచి కానీ తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటుందనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. మనం చర్చ పెట్టిన విధంగా అధికారులలో బీసీ ఎస్సీ ఎస్టీ అధికారుల పాత్ర వాటా ఎంత, లోకల్ బాడీలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వాటా ఎంత, వాళ్ళ రిజర్వేషన్లు ఎంత. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించింది కాబట్టి దాంట్లో వీళ్ళు చేసేది ఏం లేదు. కానీ అధికారుల కీలకమైన పోస్టులను నియమించే కాడ ఎస్సీ ఎస్టీ అధికారులను కావాలని పక్కన పెట్టడము, బీసీ అధికారులను అయితే అసలు ఊసే లేకుండా చేయడము, కేవలము కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన అధికారులకు మాత్రమే పెద్దపీట వేయడము ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఇంతకుముందుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక 10 మంది వెలుమ అధికారులను నియమించిండు, ఒక 15 మంది వెలుమ అధికారులను నియమించిండని ఒక లిస్టు పట్టుకొని తిరిగిన ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మరి మీరు చేస్తున్నది ఏం తేడా ఉన్నది? గదే ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిండు, గదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తుండు. అంటే ముఖ్యమంత్రి ఉన్న మీరు సేమ్ అదే చందంగా చేస్తారన్నట్టు. అంటే తనకు కావాల్సిన సామాజిక వర్గ అధికారాన్ని ఏమో తను నియమించుకుంటాడు, మీకు కావాల్సిన సామాజిక వర్గాన్ని మీ సామాజిక వర్గానికి చెందిన అధికారులను మీరు నియమించుకుంటారు. అంటే రాష్ట్రంలో ఉన్న దాదాపు 85% మంది ప్రజలకు సంబంధించిన ఎలాంటి ఓట్లకు కానీ వాళ్ళకు కానీ విలువ లేదనే విషయాన్ని మరోసారి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. తీర్మార్ మల్లన్న గారు ఒక మీటింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇన్ని రోజులలో కూడా ఎక్కడ కూడా ఒక హైకోర్టులో అడ్వకేట్ జనరల్గా కానీ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా కానీ మా వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు లేరు, ఈసారన్నా మన సామాజిక న్యాయం అంటున్నాం కదా, ఈసారన్నా మనం ఒక అవకాశం కల్పిద్దామంటే మల్లన్న నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు అని కుండబద్దలు కొట్టి ముఖ్యమంత్రి గారు చెప్పిరని తీర్మార్ మల్లన్న గారు మొన్న జరిగిన బీసీ మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ ఎస్టీ అధికారుల పట్ల మీ వైఖరి ఏందో బహిరంగపరచాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా తెలంగాణ రాష్ట్ర అధికారుల పక్షాన మేము అడిగేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అధికారుల పక్షాన మీ నిర్ణయము మీ మనసులో అసలు ఏమున్నది అనే విషయాన్ని బయటకు పెట్టండి. ఖచ్చితంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అధికారులకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంచి స్థానాలు కల్పిస్తారని ఇప్పుడున్న అధికారులు భావిస్తున్నారు. సరే, అది ఎంతవరకు చేస్తారు, ఎక్కడి వరకు జరుగుతుంది మనం కూడా చూద్దాము. కానీ తెలంగాణలో జరిగే ప్రతి ఘటనకు తెలంగాణ సమాజం సాక్ష్యంగా ఉంటుందనే విషయాన్ని మర్చిపోకండి. మరిన్ని కీలకమైన చర్చల్లో మీతో పాల్గొనడానికి చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.